హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క బ్యానర్ వార్తలన్నీ మనం కూలంకషంగా చర్చించుకుందాం. క్షమించండి 2 రోజుల నుంచి హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల వీడియోలు తీయలేకపోయాను. సో, ఈరోజు ఈనాడులోకి వెళ్దాం. ఈనాడులో బ్యానర్ వార్తలు ఏమున్నాయో చూద్దాం. ఈరోజు ఈనాడులో మన దేవుళ్ళు బంగారు కొండలు అంటూ ఒక బ్యానర్ వార్త ఏశారు. అంటే ఎవరైనా భక్తులు దేవుళ్ళని మొక్కుకుంటే వాళ్ళ యొక్క కోరికలు తీరిస్తే వాళ్ళకి నచ్చినంత ఏమైతే మొక్కుకుంటున్నారో అవి బంగారు రూపంలోను, వెండి రూపంలోను, బాండ్ల రూపంలోను, డబ్బు రూపంలోను మనం సమర్పిస్తూ ఉంటాం. దాని గురించి ఈరోజు బ్యానర్ వార్తలో వేశారు. అన్ని ఆలయాలకు కలిపి 981 కేజీల బంగారు ఆభరణాలు, గోల్డ్ బాండ్స్ రూపంలో 853 కేజీలు, 32,622 కేజీల వెండి వస్తువులు, బ్యాంకుల ఖాతాలో బ్యాంకుల్లో 2,762 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. అవును, మన దేవుళ్ళు బంగారు కొండలు. నాటి రాజుల నుంచి నేటి సామాన్య భక్తుల వరకు ఎందరో భక్తి ప్రవక్తులతో సమర్పించినటువంటి సంపదతో మన వేల్పులకు విరాజిల్లుతూ ఉంటారు. స్వర్ణమయ కిరీటాలు, రత్న ఖచిత ఆభరణాలు, బంగారు వెండి అభయ హస్తాలు, తలుకులతో ఆయుధాలు, స్వామివార్ల సేవకులకు వినియోగించే విలువైన పాత్రలు అన్ని స్వామి అమ్మవార్ల సంపదను తట్టుకునే ఉంటాయి. దేవుళ్లకు నిత్యం అలరించేవే కాకుండా బ్యాంకులలో బాండ్ల రూపంలో దాచిన సంపద పెద్ద మొత్తంలో ఉంది. నగదు నిల్వలు వాటికి అదనం అంటూ ఒక బ్యానర్ వార్తను చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆలయాలతో స్వామి అమ్మవార్లకు చెందిన స్వర్ణ రచిత ఆభరణాలు, నగద నిల్వల లెక్కలను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో ఆభరణాలు బాండ్ల రూపంలో 1,834 కేజీల బంగారం ఉన్నట్లు తేల్చారు. వెండి వస్తువులు 32,622 కేజీలు ఉన్నట్లు లెక్క తెలిసింది. ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు ఈ శాఖకు చెందినటువంటి ఆలయ దేవాలయ సంస్థ ఆస్తులను, రాబడులు, బంగారు, వెండి ఆభరణాలు, బ్యాంకుల డిపాజిట్లు తదుపరి వివరాలన్నీ డాష్ బోర్డులో సిద్ధం చేశారు అంటూ ఒక బ్యానర్ వార్తని ఈ రోజు ఈనాడులో చూడొచ్చండి. ఎక్కడెక్కడ ఎన్ని ఆలయాల్లో ఏమేమి ఉన్నాయి, ఎంత బంగారు ఉంది, ఎంత డబ్బు ఉంది అని క్లియర్ గా రాశారు ఆ సైడు. దాని గురించి చూడొచ్చు. మనం మొక్కుకుంటే దేవుళ్ళకి వాళ్ళ కోరికలు తీరిస్తే గొప్ప గొప్ప వాళ్ళు బంగారు రూపంలోను, నగదు రూపంలోను ఇస్తారు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే జల సవ్వడి లేవి, జూలై వస్తున్న జాడలేని కృష్ణమ్మ, పరుగులెడుతున్నటువంటి గోదావరమ్మ అంటూ ఒక వార్తనిచ్చారు. అంటే ఆల్రెడీ మనకు సీజన్ స్టార్ట్ అయిపోయిందండి, వర్షాకాలం. కానీ ఎక్కడ కూడా ఏ డ్యాముల్లో కూడా నిండలేదు, కృష్ణమ్మ పరుగులెట్టడం లేదు, గోదావరిలో కూడా నీళ్ళు లేవు అంటూ ఒక వార్తని రాశారు. చుక్క నీరు చేరని జలాశయాలు, ఆలమట్టిలోకే ప్రవాహాలు రాలేదు. గోదావరి నెల రోజుల్లోనే వచ్చింది 23 టీఎంసీలే, వంశధారలో అంతంత మాత్రమే, సాగునీటి విడుదల ప్రణాళిక సాధ్యమేనా అంటూ ఒక బ్యానర్ వార్తని ఈ రోజు ఈనాడు పేపర్లో రాశారు. గలగల గోదావరి కథలు పోతుంటేను బెరబెరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే బంగారు పంటలే పండుతాయి అని అన్నపూర్ణ ఆంధ్రావళికి ఆయా జీవాల్లో ఉన్నటువంటి అనుబంధాన్ని గొప్పగా పాడుకుంటున్నాం. కానీ ఈ ఏడాది మాత్రం రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. వర్షాకాలం సీజన్ మొదలవుతున్నా నెల రోజులు అవుతున్నా ఈ 2 నదులు పరివాహ ప్రాంతాల్లో జలాశయాల్లోకి నీటి ప్రవాహాలు పెద్దగా రాలేదు. మిగతా ప్రాజెక్టులది అదే పరిస్థితి. దీంతో వాటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయకట్టుకు జూలైలో విడుదల తేదీలకు సాగునీటి విడుదల ప్రణాళిక పునరాలోచన తప్పేలా లేదు. ఖరీఫ్ లో భారీగా మధ్య తరహాలో ప్రాజెక్టుల కింద దాదాపు 54 లక్షలు, చిన్న తరహా నీటి పరిశ్రమలకు 15.9 లక్షలు, భూగర్భ జలాలలో 25.87 లక్షలకి సాగునీటికి రావాల్సి ఉంది. కానీ నీరు మాత్రం రాలేదు, వర్షం పడలేదు. దానివల్ల ఈ ఏడాది పంట కొంచెం ఇబ్బంది పడుతోందని చెప్పి ఈరోజు ఈనాడులో ఒక బ్యానర్ వార్త రాశారండి. దాని గురించి మనం చూడొచ్చు. 10 రోజుల పసికందుని వదలట్లేదు అని చెప్పి మన జస్టిస్ మురళి గారు నిన్న వ్యాఖ్యానించారండి. దాని గురించి ఒక వార్త రాశారు. పిల్లలను లక్ష్యంగా చేసుకుని గాజాలో ఇజ్రాయిల్ నెత్తుటోళ్లు పారిస్తున్న అంతర్జాతీయ స్వతంత్ర దర్యాప్తు కమిషనర్ చైర్మన్, ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే ఇంకొక వార్త అండి. ప్రజా సేవలు మరింత సులభతరం, వాయిస్ మెసేజ్ల ద్వారాను ఫిర్యాదులు స్వీకరించాలి, సిఐ గ్లోబల్ లీడర్ సదస్సులో సెంటర్ ఏర్పాటు చేయాలి, ఆర్జీఎస్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అంటూ ఒక బ్యానర్ వార్తని చూడొచ్చు. ప్రభుత్వ సేవలు మరింత సులభతరం చేస్తున్నారంట అండి వాయిస్ మెసేజ్ల ద్వారా.
అంటే కొంతమంది చదువుకోనోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారండి. ఫిర్యాదులు మాత్రమే స్వీకరిస్తారు. ఎక్కడ కూడా ఈ ఈ మనం ఇచ్చినటువంటి ఫిర్యాదులు అవి సక్రమంగా నెరవేరుతున్నాయా లేదా 1 ఆర్ 2% మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తారు. దాని తర్వాత మాత్రం అవి కరెక్ట్‌గా జరుగుతున్నాయా లేదా అని ఆహ్, చూసేది ఏమీ ఉండదు. సరే, వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారంట. దాని గురించి చూద్దాం. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్‌జీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలి, ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలి, వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలి, నెట్వర్క్ సమస్యలు లేకుండా చూడాలి, సుమారు 3,000 ప్రాంతాలలో కనెక్టి కనెక్టివిటీ సమస్యలు ఉంది. రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా నెట్వర్క్ సమస్యలతో మాట్లాడి అన్ని సూచించాలి అంటూ ఒక బ్యానర్ వార్తని రాశారు, చూశారు. ఆయన ఆలోచన కరెక్టే, ఆయన విధానం కరెక్టే. కానీ తీసుకుని ఏ ఫిర్యాదు కూడా సక్రమంగా నెరవేరుతుంది అని మాత్రం చెప్పలేరండి. ఫిర్యాదులు మాత్రం కోకొల్లలుగా వస్తూనే ఉంటాయి. ప్రతి సోమవారం ఎస్పీ గారి ఆఫీస్‌లో కానీ, ఇట్లా టీడీపీ ఆఫీస్‌లో కానీ సమస్యలు మాత్రం చాలా మంది ఇస్తారండి. కాకపోతే ఆ సమస్యలు మాత్రం నెరవేరుతున్నాయా లేదా అని మాత్రం ఏమీ ఉండదు. కాకపోతే ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. సో, నెక్స్ట్ పేజీలోకి వెళ్దామండి. ఢిల్లీలో ఎలక్ట్రానిక్ బైకులు కానీ, స్కూటీలు కానీ ఏవైతే రాబోతూ ఉన్నాయి. 2028 నుంచి ఢిల్లీ పెట్రోల్ బైకులకు స్వస్తి, విద్యుత్ వాహనాలే రిజిస్ట్రేషన్. వచ్చే ఏడాది నుంచి విద్యుత్ ఆటోలకి అనుమతి. 2030 నాటికి కాలుష్య రహిత దేశ రాజధానిగా ప్రత్యేక ఈవీ పాలన ఆమోదం అంటూ ఒక వార్తని చూడొచ్చు. కాకపోతే ఢిల్లీలో మాత్రం ఆల్రెడీ డీజిల్ కార్లు కానీ అవి బ్యాన్ చేశారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రం వస్తాయంట. పెట్రోల్ కూడా బ్యాన్ చేసేస్తున్నారు 2028 కల్లా. దాని గురించి మంచి మంచి సంతోషం. కాకపోతే ఎలక్ట్రికల్ వాహనాలు కొంచెం ఫైర్ అవుతున్నాయి. దాని గురించి ఒకసారి గట్టిగా దృష్టి పెట్టడం కూడా బెటర్. దేశ రాజధానిలో 2030 నాటికల్లా కాలుష్య రహిత నగరంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విద్యుత్ వాహనాలు ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారీగా పన్ను రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో పాటు 2027 నాటికి జనవరిలో విద్యుత్ ఆటోలు, 2028 నాటికి విద్యుత్ ద్విచక్ర వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయాలని చూశారండి. ఎలక్ట్రికల్ వాహనాలకి ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్లు అంటూ ఏం లేవు. కానీ ఇక మీదట అవి కూడా రిజిస్ట్రేషన్ చేస్తారంట. ఇంకొకటండి, చాలా ఇంపార్టెంట్ అయిన వార్త. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి నారా లోకేష్ గారు సొంతంగా పిలిపించుకుని వాళ్ళని సత్కరించి, బహుకరించి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి 30,000 రూపాయలు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ల్యాప్టాప్లు బహుకరించి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి విషయాన్ని చాలా మంది హర్షానిగా వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి ఈరోజు ఈనాడులో రాశారు. మీరు గెలిచారు, నన్ను గెలిపించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ప్రభుత్వ బడుల్లో సీట్లకు ఎమ్మెల్యేలు సిఫారసు చేసే రోజులు వచ్చాయి. యువత రాజకీయాల్లోకి రావాలి. ఫైనింగ్ స్టార్స్ సత్కార కార్యంలో మంత్రి నారా లోకేష్ అంటూ ఒక వార్తని చేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అత్యధిక మార్కులతో విద్యార్థులు గెలిచి తనను గెలిపించారని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటీవల 10 ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులను సోమవారం తాడేపల్లి ఫైనింగ్ స్టార్స్ పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమంలో మంత్రి సన్మానించారు. 55 మంది 10వ తరగతి వారిని 30,000 ఒక పత్రం ఇప్పించి ధృవీకరణ పత్రం, 61 మంది ఇంటర్మీడియట్ వారిని ల్యాప్టాప్, ఒక పథకం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీరు తక్కువ మార్కులు వస్తే ముఖ్యమంత్రి నా పదవిని తీసేస్తారని, మీరు నన్ను గెలిపించారని ఆయన చేశారు. సో, ఇలా ఎందుకు కొంతమందిని ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చి ఇలా బహుమతులు ఇస్తూ, ల్యాప్టాప్లు ఇస్తూ చేస్తున్నారు అంటే, పక్కన వాళ్ళు కూడా మనం కూడా తీసుకోవాలి, మనం కూడా బాగా చదువుకోవాలని ఒక ఎంకరేజ్మెంట్ కోసమే ఇలా చేస్తున్నారు. దీన్ని మాత్రం చాలా మెచ్చుకోదగ్గ విషయం. ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతూ ఉందండి. ఎప్పుడు లేని విధంగా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా
10th క్లాస్లో ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళని పేపర్లో వేయడం, అలాగే వాళ్ళని పిలిపించుకొని ల్యాప్టాప్లు ఇవ్వడం, వాళ్ళకి బహుమతులు ఇవ్వడం చాలా ఎప్పుడు లేదండి, ఇప్పుడు వరకు లేదు. కానీ ఫస్ట్ టైం ఇలా ఇస్తున్నారు. చాలా మెచ్చుకోదగాల్సినటువంటి విషయం విద్యాశాఖ మంత్రి గారిని. సో నెక్స్ట్ వార్తకి వెళ్దామండి. కాకినాడ సద్యకు సరికొత్త కళ. సుదీర్ఘ కాలం తర్వాత ప్రత్యేక ఆర్థిక మండలి వైపు చూస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఇప్పటికే 1550 కోట్లు పెట్టుబడులతో ముందుకొచ్చినటువంటి పలు కంపెనీలు అంటూ ఒక వార్తను చూడవచ్చు. కాకినాడ సద్యకి 1550 కోట్ల ప్రాజెక్టులు వచ్చాయంటండి. దాని గురించి ఒక వార్తని మనం చూడొచ్చు. సుదీర్ఘ కాలం తర్వాత కాకినాడ సద్దులో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. 2 దశాబ్దాల క్రితం సద్దులో ఏర్పాటు చేసినటువంటి సమీకరణలో సమస్యలు, రైతుల ఆందోళనలతో ఇక్కడ పారిశ్రామికవేత్తలు పెద్దగా ముందుకు రాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలోనే సద్దు అభివృద్ధికి అవరోధాలు నిలువరించి సమస్యలన్నింటినీ పరిష్కరించింది. గతంలో సద్దు కోసం బలవంతంగా సేకరించినటువంటి 2,000కు పైగా ఎకరాలను భూములను తిరిగి పేదల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించింది. సజ్జలతో అనుబంధంగా నిర్మించినటువంటి గేట్వే పోర్టు కోసం సేకరించినటువంటి భూములు పరిహారం పెండింగ్ సమస్యలు పరిష్కరించింది. అన్నవరం నుంచి గేట్వే పోర్టు వరకు రైల్వే లైన్లు సేకరణకు అడ్డుకునేందుకు తొలగించిన పారిశ్రామికతలో నమ్మకం కుదిరింది అంటూ ఒక వార్తని చూడొచ్చు. కాకపోతే మంచి పెట్టుబడులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్ప మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే పెట్టుబడులు వెల్లువలా వెల్లువెత్తున్నాయని మాత్రం గొప్పగా చెప్పొచ్చు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, పెట్టుబడులు అయితే తెస్తున్నారు. కాకపోతే కంపెనీల్లో కొన్ని మన వాళ్ళకి పెద్దగా ఉపయోగం లేదు. దాని గురించి మనం వీడియో తీసుకున్నామండి. అసలు మనకి ఆ కంపెనీల్లో వీళ్ళు తెచ్చిన కంపెనీల్లో ఏం జరుగుతూ ఉంది, అసలు మన వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తున్నారా లేదా అని ఒక వీడియో తీసుకున్నాం పక్కా ప్రూఫ్లతో సహా. సో నెక్స్ట్ పేజీలోకి వెళ్దామండి. శిథిలాల నుంచి యువకుడిని బయటకు తీసుకున్నటువంటి సహాయ సిబ్బంది, అదే వెనుజువా ఉంది కదా అండి, మన అమెరికాలో 2 భూకంపాలు ఒకేసారి వచ్చాయి కదా, దాని గురించి ఒక వార్త రాశారు. 106 గంటల తర్వాత ఒక పిల్లోడు ఒక శిథిలాల కింద, భూకంపం వస్తే ఆ శిథిలాల కింద అలాగే పడి ఉన్నాడు. 106 గంటల తర్వాత అతన్ని బయట తీశారు. దాని గురించి ఒక వార్త రాశారు. శిథిలాల నుంచి యువకుడిని బయటకు తీస్తున్నటువంటి సహాయక సిబ్బంది 106 గంటల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా వెనుజువాలలో మృత్యుంజయుడు అంటూ ఒక వార్తని రాశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 106 గంటల సేపు శిథిలాల కింద ఉన్న 21 ఏళ్ల యువకుడు మృత్యుంజయుడిపై జయించి బయటపడ్డాడు. 5 రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం దాటికి అతలాకుతలమైన వెనుజువాలలో ఈ అద్భుతం చోటు చేసుకుంది అంటూ ఒక వార్తని రాశారు. ఎలాగన్నా అబ్బాయికి భూమి మీద నూకలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ని గంటలు 5 రోజులు శిథిలాల కింద ఎట్లా ఉన్నాడో తలుచుకుంటేనే కొంచెం భయం వేస్తుంది. సో ఇంకొకటండి, ఇంకొక వార్త చూడొచ్చు. రేగుల్లంకలకు గుండెకోత అంటూ ఒక వార్తని రాశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ పంచాయతీలో రేగుల్లంక గ్రామం వద్ద పరిస్థితి ఇది. పులిగడ్డ వద్ద కృష్ణానది 2 పాయలుగా విడిపోతుంది. ఒక పాయ హంసలదేవి సాగర సంగమం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మరో పాయ ఎదురుమొండి వద్ద సాగరంలో కలుస్తుంది. 2 పాయలు విడిపోయే ప్రదేశంలో రేగుల్లంక గ్రామం వద్ద వరద వచ్చినప్పుడల్లా ఆ గ్రామం కొద్దిగా కోతకు గురవుతుంది అంటూ ఒక వార్తని రాశారు. దాన్ని ప్రభుత్వం కొంచెం తక్షణమే చర్యలు తీసుకుంటే మంచిది. పోతే ట్రెక్కింగ్ కు వచ్చేసాయి మామ. తూర్పు కనుమల్లో ప్రత్యేక ఏర్పాట్లు, అరకు సమీప కొండలలో ప్రణాళిక, 105 కిలోమీటర్ల మేర మార్గం ఖరారు, 110 కోట్లతో సౌకర్యాల కల్పన అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. కొండలపై ట్రెక్కింగ్ చేసే వారికి ప్రకృతి అందాల మధ్య తగిన సౌకర్యాలతో మార్గాలు ఏర్పాటు చేసే ప్రాజెక్టును అడుగులు పడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పరిధిలో ఇందుకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. తూర్పు కనుమల్లో మౌంటైన్స్ లకు ప్రాజెక్టుల కింద ట్రెక్కింగ్ పాయింట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు అనువైనటువంటి ప్రాంతాలకు ఇప్పుడే గుర్తించారు. అల్లూరు జిల్లా కలెక్టర్లతో పాటు అటవీ పర్యాటక శాఖ, క్రీడా ప్రాధాన్యత సంస్థ అధికారులు ఇటీవల దీనిపై సమీక్షించారు. ఇందుకు కేంద్రం 110 కోట్లు కేటాయించనుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను పూర్తి కాగా త్వరలో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక కూడా డిపిఆర్ కూడా తయారు చేస్తారంట అని ఒక బ్యానర్ వార్తలో రాశారు. మంచి శుభవార్త అండి. పర్యాటకులకి అక్కడ చూడడానికి, అక్కడ నిల్చోడానికి, అక్కడ జర్నీ చేయడానికి కూడా మంచి
వీలుగా చెకింగ్ చేస్తారంట. దాని గురించి ఒక వార్తను రాశారు. నెక్స్ట్ పేజీలోకి వెళ్దామండి. నెక్స్ట్ పేజీలో ఏమున్నాయో కొంచెం ఫాస్ట్గా చెప్పుకుందాం. పోతే నెక్స్ట్ పేజీలో ఏమున్నాయో చూద్దాం. పోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి 1.10 కోట్ల విరాళం ఇచ్చారంటండి. ఇವರು వెంకటరామ్ కుమార్ కుటుంబంలో టీడీపీ బోర్డు సభ్యులు ఆయన ఇచ్చారంట. దాని గురించి ఇచ్చారు. ఆర్థిక క్రమశిక్షణకు మార్గదర్శి కామారెడ్డిలో 113వ శాఖ ప్రారంభోత్సవానికి సంస్థ ఎంపీ శైలజా కుమార్ రెడ్డి దాని గురించి చేశారంటండి. నేడు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో తొలి స్థానికోత్సవం. దానికి ముఖ్య అతిథిగా హాజరుకానటువంటి ద్రౌపది ముర్ము అంటూ ఒక బ్యానర్ వార్తను చూడొచ్చు. తిరుమలలో కొనసాగుతున్నటువంటి భక్తుల రద్దీ అంటే ఇప్పుడు అందరూ మామూలుగా సెలవులు కదా అండి, అయిపోతా ఉన్నాయి కాబట్టి కొంచెం అందరూ తొందరగా వెళ్తా ఉంటారు. దాని గురించి భక్తుల రద్దీ ఇంకా ఎక్కువగానే ఉందంట. కొంచెం ఏమన్నా ఉంటే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అన్నా క్యాంటీన్లకు 50 కోట్ల విరాళం అంటండి. సీఎంకు అందజేసిన రాష్ట్ర స్టార్ హోటల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారంట. పోతే ఇంకొకటి ఏంటంటే అన్నా డిఎంకే మరే ఎమ్మెల్యే రాజీనామా అంటూ ఒక వార్త రాశారు. అన్నా డిఎంకేకి మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే రాజీనామా చేశారంట. పోతే క్వాంటమ్ వ్యాలీతో పెట్టుబడులకు అనుమతి, ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థకు ఐటీ క్యాంపస్ డేటా సెంటర్లకు స్థలం కేటాయించిన ప్రభుత్వం ఉత్తర్వులు అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. రైతులకు ప్రయోజనాల పరిరక్షణకే ద్వయం పొగాకు బోర్డు అధికారులకు ప్రకటన అంటూ ఇచ్చారు. ఈరోజు వెబ్సైట్ ఫలితాలు నేడే విడుదల అంటండి. ఈరోజు ఫలితాలు ఎవరన్నా ఉంటే చెక్ చేసుకోవచ్చు. దాని గురించి ఇచ్చారు. సో ఇదండి. ఒకసారి మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏముందో ఒకసారి కూలంకుషంగా చర్చించుకుందాం. సాక్షిలో బ్యానర్ వార్తలన్నీ చూద్దాం. సో సాక్షిలో ఈరోజు వార్తలు ఏంటో ఒకసారి చూద్దామండి. బ్యానర్ వార్తలన్నీ ఒకసారి మనం సాక్షిలో చూద్దాం. పోతే మల్లన్నకు మోసం, రాయలసీమలోని ప్రసిద్ధి శివక్షేత్రం మల్లయ్య కొండలో మైనింగ్ కు చంద్రబాబు సర్కార్ పచ్చ జెండా అంటూ ఒక వార్త రాశారు. మల్లయ్య కొండ సముదాయంలోని సందుకొండ ఏపీ ఎండిసికి సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీలకు శివకొండ కేటాయింపు, మైనింగ్ కు సర్వే, అన్వేషణ ప్రక్రియ ప్రారంభం. తిరుమల 7 కొండల లాగానే మల్లయ్యకు 3 కొండలు, పవిత్ర కొండల్లో ఐరన్ ఓర్ త్రవ్వకాలు, అనుమతి ఇవ్వడంపై స్థానికులు భక్తుల ఆందోళన. 6,700 హెక్టార్లు రిజర్వులను ఫారెస్ట్ గా మైనింగ్ పై పర్యవేక్షణ అభ్యంతరాలు అంటూ ఒక వార్తని రాశారు. పోతే కొంచెం స్పీడ్ గా చెప్పుకున్నామండి. పవర్ కట్ అయిపోతుంది, వర్షం వస్తుంది బయట. అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య అంటండి. టీడీపీ కార్యకర్త వేధింపులు తాళలేక కర్నూలు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య పాల్పడిందంట. పదే అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని ఆమె టీడీపీ కార్యకర్త ఆమె ఆత్మహత్య చేసుకుందంట. పోతే విజయవాడ బాస్ భారీ డీల్, ఆ పోలీస్ బాస్ రూటే సపరేట్, అద్వైక ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసులో భారీ డీల్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. 1,500 మంది ఖాతాలో టోపీ, 300 కోట్లకు పైగా అక్రమ డిపాజిట్లు, ఘరానా మోసానికి పోలీస్ బాస్ అభయహస్తం, ఒక్క ఫిర్యాదుకు 53 లక్షలు మోసానికే కేసులు పరిమితం, సిఐడి ఈడీ కళ్ళుగప్పి దందా, ప్రత్యేక బ్యాంక్ ఖాతాలో డీల్ మొత్తం జమ. ఇది విజయవాడ పోలీసులు బాస్ సెటిల్మెంట్ స్టైల్ అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే పర్యాటక అభివృద్ధి కోసమే బీచ్ షాక్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి చేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ గా బీచ్ షాట్స్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి అనిత చెప్పారంటండి. దాని గురించి ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే నెల్లూరులో ఈఆర్ఓ నందన్ కు వెంటనే తప్పించాలి అంటూ ఒక వార్తని రాశారు. ఆర్టీసీ అప్పులు అప్పగింతలకు డిపోలు ప్రైవేటు పరంపై బెజవాడ నుంచే మొదలు. ముందుగా విద్యాధర పొరపై డిపో కూల్చివేత, మరో 11 డిపోలు కూల్చివేత పనులు వేగవంతం. తొలి దశలోనే 6,000 కోట్ల ఆస్తులు ధారాదత్తం, మరి దశలో మరిన్ని ఆస్తులు అన్యాక్రాంతం. ఉద్యోగ సంఘాల ఆందోళనకు బేకత, ఆర్టీసీ ప్రైవేటీకరణ చంద్రబాబు సర్కార్ కుట్రలు అంటూ ఒక వార్తని చూడొచ్చండి. ఆ డిపోలను కూల్చేసి మళ్ళీ కడతారు అని చెప్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం ఇలా రాసుకొని వచ్చారు. 2 ఏళ్ళైనా డిఏ ఐఆర్ ఊసేలేదు, పిఆర్ కమిటీ కూడా ఇప్పటి వరకు నియమించలేదు, పెన్షన్దారులకు డిఏ బకాయిలు రావడం లేదు, ఉద్యోగస్తులకు 7,000 కోట్లు సరెండర్ లీవ్లు బకాయిలు ఇవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమస్యలపై బాబు సర్కార్ నిర్లక్ష్య ధోరణి. జూలై 12న శ్రీకాకుళంలో
21న అనంతపురంలో, ఆ తర్వాత అన్ని ఉమ్మడి జిల్లాలో ఉద్యమ సన్నద్ధక సభలు, ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వ ఐక్యత ఉద్యమం, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పలరాజు వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన దాని గురించి ఒక వార్తని రాసుకొచ్చారు. న్యాయమూర్తులు ఉన్నది ప్రజల హక్కుల పరిరక్షణకే, ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి సహకరించుకోవడం కాదు, న్యాయపాలన నిలబెట్టడానికి ప్రభుత్వ ప్రజల హక్కులను పరిరక్షించుకోవాలి అంటూ ఒక వార్త ఉంది. పోతే జూన్ అసాధారణం అంటూ ఒక వార్త ఉందండి. అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఈ ఏడాది జూన్ నెల ప్రజలకు అల్లాడుతుంది. దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 25 వరకు కురవాల్సిన సాధారణ వర్షం, అదే ఈనాడులో కూడా రాశారు కదండి, ఎక్కడ జలాశయాలు నిండలేదు అని. దాని గురించి ఇక్కడ మనం ఈ పాటి జూన్ నాటికే వర్షాలు పడాలి, ఇక్కడ పడలేదు అని వేశాడు. గ్రేడ్ 4, 5 సచివాలయ కార్యక్రమాలకు వేధింపులు, ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రేడింగ్ అసమ్మతిల జ్యోతన విభజనలో లోపాలు, రీగ్రేడింగ్ రిజెక్షన్ కార్యక్రమంలో స్థానిక కేడర్ కేటాయింపులు, దీంతో అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో పంచాయతీ సెక్రటరీలకు తీరని అన్యాయం, 400 మంది సొంత జిల్లాల్లో శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి. ఈ విషయంలో ప్రభుత్వం జీవో సరిగా అమలు కాలేదని ఉద్యోగుల ఆవేదన, న్యాయం చేయకపోతే ఉద్యమం తప్పదంటూ ఒక వార్తని రాశారు. సాయి కృష్ణ కేసులో లొంగిపోయిన 2 హెడ్ కానిస్టేబుల్ అంటూ వార్త రాశారు. అంటే ఈ మధ్య లాకప్ డెత్ జరిగింది కదా అండి, దాని గురించి రాశారండి. కాపు యువకుడు గాది సాయి కృష్ణ. సార్ ఇది ఎందుకు సార్ కాపు యువకుడు అని ఎందుకు పేరు పెట్టేస్తే సరిపోద్ది, ఇది ఒక అలవాటు అయిపోయింది. కాపు యువకుడు గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. సాయి కృష్ణ లాకప్ డెత్ శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజు సహకరించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 2 హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని సోమవారం విజయవాడ సౌత్ జోన్ ఏసీ కార్యక్రమంలో లొంగిపోయారంటండి. దాని గురించి వార్త రాశారు. ఆర్థికంగా స్థిరపడడానికి భార్యకు భరణం అక్కర్లేదు అంటూ ఒక వార్త ఉంది. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని ఆమె భరణం అడగడం సరికాదు, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు అంటండి. స్త్రీలను పురుషులే ప్రోత్సహించాలన్న అపోహలతో ఉత్తర్వులు ఇవ్వవద్దు, కింద హైకోర్టుకు సూచన అంటూ ఒక వార్తని చూడొచ్చు. సో ఇదండి, సాక్షి కొంచెం స్పీడ్గా చెప్పుకున్నాం. బయట వర్షం పడుతుంది, ఏ క్షణానన్నా పవర్ ఆగిపోతుంది, అందుకని హెడ్లైన్స్ మాత్రమే చదువుకున్నాం. సో ప్లీజ్, చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. థ్యాంక్ యూ.